థ్యాంక్ యూ తల్లి. హగ్గి. హ్యాపీ మదర్స్ డే. నానమ్మ ఉంది ఇండియాలో. నీ అమ్మనా? నేను ఉన్నా కదా నీ అమ్మని. నానున్నా అక్కడ. నాకు మా అమ్మ కావాలి. నాకు అమ్మ కావాలి. ఏంది? ఇంట్లో ఉందా? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మదర్స్ డే వ్లాగ్ అనమాట. మదర్స్ డే రోజు రికార్డ్ చేసిన వ్లాగ్. ముందు క్లిప్పులో ఏం చెప్తున్నాను అంటే, కార్లో అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం అనమాట. ఫస్ట్ మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము, ఈవినింగ్ అట్లా ఫ్యామిలీస్ అందరు వచ్చాక కేక్ కట్ చేద్దామని ప్లాన్ అనమాట. సో ముందు క్లిప్లో ఏమవుతుంది అంటే, నేను కార్లో వెళ్ళేటప్పుడు నాకు మా అమ్మ కావాలి నాయనా, మా అమ్మకు గుర్తొస్తుంది నాకు అని చెప్తే, మీ అమ్మ ఇంట్లో ఉంది కదా అని చెప్తుంది అనమాట. అంటే మా అమ్మ ఫోటో ఉంటుంది అనమాట ఇంట్లో, అమ్మమ్మ ఉంది కదా ఇంట్లో అని చెప్తుంది అనమాట. అదైతే ఇక వాళ్ళ నానమ్మ కావాలి అని అడిగింది. నానమ్మ ఉంది ఇండియాలోనే అని చెప్పిన అనమాట. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, అది డ్రైవర్లెస్ యూబర్ అనమాట. అంటే మనం రైడ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, డ్రైవర్ ఉండరు అనమాట దాంట్లో. ఇంకా అదే ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. మళ్ళీ ఏసీ కావాలంటే ఎవరు వేస్తారు, డోర్స్ ఎవరు ఓపెన్ చేస్తారు, అది ఇదని అడుగుతున్నా. సారీ బాయ్, తిని బజ్జుకో ఇంటికి వెళ్ళి, ఓకేనా అమ్మా? సారీ బెటా. ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఇలాగా అనమాట చేసుకొని. అంటే నేను బిర్యానీ చేసుకెళ్ళాను, మా ఫ్రెండ్ పూరీలు, ఇంకా మటన్ చేసింది, ఇంకో ఫ్రెండ్ ఏమో ఫిష్ తీసుకొచ్చింది, అట్లా అనమాట. మా బుడ్డని అయితే తీసుకెళ్ళలేదన్నమాట, వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ డాడీ దగ్గర ఉంచేసి వెళ్ళాను. అమ్మే అమ్మే మోక్షిదా మోక్షిదా మోక్షి అబ్బా ఎట్లా అవుతుంది చూడు, పడేసుకుని దాచి పెట్టుకోమంటావు నన్ను అన్నీ. నువ్వు రాకపోతే అలా లంచ్ చేసేసుకుని అయితే బయటకు వెళ్ళామన్నమాట షాపింగ్కి. మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది డౌన్ టౌన్లో అనమాట, అందరు ఉండేది అక్కడే, నేను ఒక్కదాన్ని మాత్రమే డౌన్ టౌన్ కాదనమాట. సో నేను ఇక్కడ నుంచి అటు వెళ్ళాను అనమాట. సో మదర్స్ డే కదా, ఏమన్నా గుర్తుగా తెచ్చుకుందాము అని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. అందరం ఒక్కొక్కటి తెచ్చుకుందామని చెప్పి. ఇదైతే ట్రైన్ అనమాట, ముని ట్రైన్, ఇది కొత్తగా పెట్టారు డౌన్ టౌన్లో. సో మేమైతే ఇవి ఎక్కడం చాలా తక్కువ అనమాట, ఎందుకంటే మా దగ్గర ఉండదు, ప్లస్ మేము ఎప్పుడు కార్లోనే వెళ్తాం కాబట్టి. ముని ట్రైన్ కదా, వెళ్ళిపోండి ఏం కాదు. ఈ ముని ట్రైన్ అనేది ఒక 5 floors కింద నుంచి వెళ్తుంది అనమాట. అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్ అనమాట. ఒక దగ్గర పైకి వస్తుంది, ఒక దగ్గర కింద నుంచి అట్లా ఉంటుంది అనమాట. అంటే స్టాప్స్ కూడా అట్లానే ఉంటాయి, ఒక దగ్గర పైన ఉంటుంది, ఒక దగ్గర కింద ఉంటుంది. అంటే మేము ఎక్కింది ఇందాక పైన, దిగినది మాత్రం కింద అనమాట. దాని నుంచి 5 floors పైకి వచ్చామన్నమాట ఇందాక. బాగుంది అబ్బా, అది ఎవరి హ్యాండ్కైనా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి ఫిషెస్ పాడు బాగుంది కదా. నీకు హెయిర్ ఉంది ఎక్కువ, అందుకని నీకు మంచి లేదు. That's 65 minus 30, so it would be under your budget. అదే మరి. Okay, and then this one, it's 75 minus 30. బాగుందబ్బా, might be close to your budget. ఇదెంత? అన్నంతే సేమ్. ఇది బాగుంది కదా, అంటే కొంచెం
Only same color one. Do you have some colors, different colors in that one, or only one? What we have is out. We don't keep any back stock on our merchandise. Everything is the displayed one. So everything is in storage for it. So we just put what we have out. Okay. And it's all done by vendors. We don't actually stock it ourselves. We have companies that come in and do it for us. కానీ సేమ్ లేవంటున్నాడు కదా. ఓన్లీ డిస్ప్లేలు ఉన్నాయని ఉంటా. చూద్దాం మీకుండే ఇందాక చూసినాం కదా అక్కడ ఉంది సేమ్ అట్లాంటిది. Because it's all done by outside vendors. So if somebody comes in that works on Stan Klein, they fill it all in. ఇందాక సేమ్ ఇట్లాంటి ఇటు కూడా ఉన్నాయి. ఇది తీసుకోవచ్చు. అదే అవన్నీ ఉన్నాయి. బాగుంది, అది కూడా బాగుంది. ఇటు ఇది కూడా బాగుంది. నాదే నీదేనా? నువ్వు ఎప్పుడు కొన్నావు? నాదే రమేష్ తెచ్చింది కదా. This one has the diamond. నా దగ్గర లేదు అది. మరి Yeah, this one's 65, and with the 30, it would fall within your budget. రెండు ఒకటే. ఇది కొంచెం పెద్దగా ఉంది. చిన్న డైల్, డైమండ్ డైల్ లాంటిది. ఓకే, డిసైడ్ అవ్వనమ్మా. ఏంది కొన్నడేనా? ఇంకా చూద్దామా మళ్ళీ ఏమన్నా. వాచ్ అయితేనే బెస్ట్ ఏమో. టీషర్ట్ అయినా కూడా ఎట్లా తీసినావే? ఏవేవో తీసుకుందామని చెప్పి ఫైనల్గా వాచెస్ దగ్గర అయితే ఆగిపోయినామన్నమాట. ఇక్కడ వాచెస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నామో చూడండి నెక్స్ట్ క్లిప్లో. తీసుకున్నారా? ఏమన్నది? దిస్ ఫర్ దిస్ గర్ల్, దిస్ ఫర్ దిస్ ఫర్ దిస్ గర్ల్, దిస్ ఫర్ దిస్ గర్ల్, సారీ ఉమెన్, దిస్ ఫర్ దిస్ ఉమెన్. మీరు ముగ్గురు ఫస్ట్ ఏమో అందరం పింక్ నేను తీసుకున్న లాంటివి తీసుకుందాం అనుకున్నాము. కానీ మేము ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం కాబట్టి అందరి చేతులకి సేమ్ వాచ్లు ఎందుకని చెప్పి అక్కడ వద్దనుకున్నాం అనమాట. మళ్ళీ డ్రాప్ అయిపోయాము. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ అట్లా తీసుకుంటే అందరం పెట్టుకోవచ్చు కదా అనుకున్నాం అనమాట. అశు ఆడనే సింధు రజిత లక్ష్మి హాయ్ చెప్పు. అట్లా అయితే షాపింగ్ చేసుకొని ఇంకా ఇంటికైతే మళ్ళీ బస్లో రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చాక మా హస్బెండ్స్ తోటి అంటే అందరి హస్బెండ్స్ తోటి గెస్సింగ్ చేయించామన్నమాట. ఎవరు ఏ వాచ్ తీసుకొని ఉంటారు అని గెస్ చేయమని చెప్పామన్నమాట. ఒక్కరు మాత్రమే కరెక్ట్గా గెస్ చేశారు అన్నీ. ఇంకొకరేమో 3 కరెక్ట్ గెస్ చేశారు, ఇంకొకరు ఒకటే గెస్ చేశారు, ఇంకొకరు అయితే అసలు గెస్ చేయలేదు. నచ్చింది ఏ వాచ్ అయితే నాకు బాగుంటుందని నువ్వు ఫిక్స్ అవుతున్నావు వీటిలో చెప్పు. ఇది నాకు బాగుంటుంది అనుకుంటున్నావా? నువ్వు తనే తీసుకుంది, నేను ఇదే తీసుకున్నాను అనుకుంటున్నావా? శ్రీవాణి మిస్ అయింది వీడియో. ప్రవీణ్కి నాకు ఏది బాగుంటుంది అంటే సో ఇది నేను తీసుకున్నాను అనుకుంటున్నావు. ఓకే, సో నెక్స్ట్ ఎవరు ఏ వాచ్ తీసుకున్నారు? ఇది నాదంట. అదే ఇది నేను తీసుకున్నాను అంటున్నాడు. ఇంకా ఈ 4గిట్లో సరే 4 అని కాదు సరే అంటే ఇంకా 4 అన్న అదే కలర్ చెప్పేది. ఇంకా మా టేస్ట్ల ప్రకారం ఎవరిది ఏ వాచ్ గెస్ చేయి. ఎవరిది ఏ వాచ్ గెస్ అంతేలే. ఎవరు ఏ వాచ్ తీసుకున్నారు అనుకుంటున్నావు? ఓకే,
నాది మనైతే కరెక్ట్ దాంట్లో టీ పెట్టాను దాంట్లో దాంట్లో ఇది అమ్మకి ఏదిస్తావు అది ఇస్తావా మోక్షి దగదగలాడుతున్నారా నాని బ్యాగ్ అంట బ్యాగ్. ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళేసి వచ్చినాకైతే ఇట్లా టీ పెట్టింది అనమాట మా ఫ్రెండ్. టీ పెడితే ఆఫ్టర్నూన్ చేసిన పూరీలు ఉన్నాయి కదా అవి టీలో తిన్నామన్నమాట. ఇలా మేము తింటామన్నమాట తెలంగాణలో. కొంతమంది తింటారు, అందరు తినరు. నేనైతే నా చిన్నప్పుడు బాగా తినేదాన్ని. దసరా పండుగకి అట్లా పూరీలు చేసినప్పుడు నెక్స్ట్ డే మిగులుతాయి కదా అవి తినేదాన్ని అనమాట. సో అది గుర్తొచ్చింది ఈరోజు. అదే బిడ్డ ఇది బాగుందా నాయన? హ్యాపీ మదర్స్ డే చేయండి ఇప్పుడు ఒకసారి. ఎక్కడికి వచ్చినావు? ఇక్కడ తీసుకురాకు, ఆల్రెడీ అన్న తీసుకొచ్చిండు వినే అన్న. చిన్నమ్మా ఇద్దరు అన్నాల్ని ఎక్కడ పోయినారమ్మా? ఎక్కడ పోయినారమ్మా ఇంతసేపు? చెప్పాలని అలగొడుతున్నా చిట్టి కూరలు, నా చిట్టి కూరలు ఎక్కడ పోయినావమ్మా? బొడ్డు నుంచి పాయ ఎవరిచ్చారు నీకు? పాయ తాగినావా? పాయ ఎవరిచ్చారు బిడ్డ? ఇటు ఫోటోలు తీస్తాం మంచిగా ఎక్కువే అప్పుడు నన్ను కూడా ఇవ్వదని పడుతున్నావు ఫోటోలే మంచి వీడియో. హాయ్ 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 హాయ్. అటు ఇట్లా చూసుకుంటున్నా మోక్షి. అయ్యో అట్లా ఈ ఫ్రేమ్ మిస్ అయ్యి ఎన్ని రోజులైందో. ఇట్లా మిస్ అయ్యి ఎన్ని రోజులైందో అందరు చెప్పాలి. చూసుకో నాది చెప్పాలి, అందరివి చెప్పాలి. ఎవరు చేయవచ్చు అనేది చెప్పాలి. అంటే ఎవరు టేస్ట్ బట్టి ఎవరు ఏ వాచ్ కొన్నారు అన్నట్లు. ఓకే ఓకే దట్స్ ఈజీ. దిస్ ఈస్ బోత్ ఆఫ్ యు గైస్. ఎవరిద్దరు నేను చెప్పన్నా? లక్ష్మి, శ్రీవాణి ఇవి రెండు. వీళ్ళు ఎందుకంటే నేను వీళ్ళు మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ వేస్తారు. ఇదేమో సింధు పెద్దావిడ, ఇదేమో ఇదేమో రాజీ. ఓకే ఓకే రాజీ అనుకుంటున్నా. అంత సీన్ లేదు. అన్ని చెప్తే ఇస్తాం. దీన్ని బట్టి ఇన్ని రోజుల మీ పెళ్లి జీవితంలో మీ అభిప్రాయాలు ఎట్లా కలిసాయో తెలుస్తుంది. ఇది సింధు అనుకుంటా. ఏది సరే అక్క నువ్వు ఆగక్క. ఓకే డన్. జస్ట్ అడుగుతున్నాం ఏది అది అంతే. అంటే ఎవరి టేస్ట్ ఎట్లుంటుందనే నేను చెప్పాలన్నట్టు. అంతే. ఇది మీది కావచ్చు. నీదంటే రస్తారా? ఓకే ఏమో ఇది శ్రీవాణిలో వేస్తారు. కరెక్ట్గా చేస్తే ఒకటేసారి ఈ రెండు సేమ్ ఎందుకు కొనుక్కున్నారు? యాక్చువల్గా అన్ని సేమ్ నేను గుర్తించట్లేదు. అవునా కలర్ చేంజ్. ఇంత టైం ఉండదన్న 1 minute వీడియోలు ఎంత ఎక్కువ తొందరగా వాచ్ గెస్ చేయండి, గిఫ్ట్ పట్టండి. మేబీ లేకపోతే ఇవి ఏదన్నా సరే గివే. ఇది అశు, శ్రీవాణి, లక్ష్మి. మళ్ళీ చెప్పన్నా? మళ్ళీ లక్ష్మి. ఆ. ఓకే ఇప్పుడు మొత్తం చెప్పండి. ఇక్కడ
వాచెస్ గెస్సింగ్ జరుగుతున్నాయి అనమాట. గోల గోలగా ఉంది, భరించండి. కొంచెం అయితే ఏమనుకోకండి, ఎందుకంటే ఇవన్నీ గుర్తుగా ఉండాలి కాబట్టి అట్లనే పెడుతున్నాను. మా బుడ్డోని అయితే మార్నింగ్ నుంచి మిస్ అయ్యాను కాబట్టి ముద్దులు పెట్టుకుంటున్నాను. నాకు మాత్రం అందరూ ఒకటే చెప్తున్నారు. అది ఎవరిదట ఇంకా చెప్పలేదు. ఇది రెండే చెప్పాడు, ఇది నాదంట ఇది నీదంట. ఓకే త్వరగా ఆడుకుంటున్నారు. ఓకే అంతే. నాకు మాత్రం అందరూ ఒకటే చెప్తున్నారు. అప్పుడు ఫస్ట్ అయితే చెప్పిండు. ఇక్కడైతే మోక్ష పాపకి బ్యాంగిల్స్ ఇంకా మా బుడ్డోడికి బ్రేస్లెట్ కొన్నారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు ఇండియా నుంచి ఎవరో వస్తుంటే తీసుకొచ్చారనమాట. ఇదే చాలా బాగుందనమాట. వాడి చేయికి అయితే థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ సింధు. అంతే అందరిది. అశ్వదేది, నాదేది, సింధుదేది, లక్ష్మీదేది, రజితదేది. అదే ఎవరి టేస్ట్ ఎట్లుంటది అనేది మీరు చెప్పాలి. ఇటు తిరగమ్మా. ఆల్రెడీ చెప్పేసింటారు తొందరగా అంతసేపు వద్దు, మళ్ళీ కేక్ కట్ చేయాలి మనం. సింధు, శ్రీవాణి, నేను చూద్దాం. నాకు అంత పర్టికులర్ గా చూస్తామా కానీ అంటే కరెక్ట్ అయిపోయినా అన్ని చూసిండు కదా స్టోరీ. నాకే తెలుసమ్మా. కరెక్ట్ గా చేసేసిండు కదా. సీరియస్లీ నువ్వు చెప్పేది కరెక్ట్. గెస్సింగ్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ ఇంకా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనమాట. ఏం ఫీల్ గా నీకు నచ్చింది. థ్యాంక్ యూ తల్లి. నువ్వెట్లా చెప్తావు? ఒక్కసారి మాట్లాడాను ఇంటికి తీసుకుని మొత్తం కదా. మా బుడ్డోడు అయితే బాగా ఇచ్చాడు అనమాట గిఫ్ట్. ఇవ్వనంగానే ఇట్లా దొబ్బిండు అనమాట. చెయ్యి పెట్టి తీసుకోవాలి. హ్యాపీ మదర్స్ డే. ఇందాక అంతా బిట్స్ మాట్లాడాను కదా, ఇప్పుడు కంటిన్యూస్గా మాట్లాడతాను అనమాట. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ చేసేసుకొని తింటున్నాం అనమాట. అందరం తినిపించుకుంటున్నాము. ఫైనల్గా అయితే అందరం టుగెదర్ ఉన్నామన్నమాట. చాలా రోజుల తర్వాత ఫ్రేమ్ నిండుగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట అందరం కలిసేసరికి. ఎప్పుడు కలిసినా ఒకరు మిస్ అవుతుంటారు, ఒకరు రారు, ఇంకొకరు వస్తారు, ఇంకొకరికి ఏదో పని ఉంటుంది అట్లా అనమాట. ఒకరికి ఒకసారి కుదురుతుంది, ఒకరికి ఒకసారి కుదురుతుంది అనమాట. ఈసారి అయితే కంప్లీట్గా మేమందరం కలిసామన్నమాట, 4 ఫ్యామిలీస్. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పిల్లలతో 5 మెంబర్స్ పిల్లలు మేమందరం కలిసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మార్నింగ్ నుంచి నైట్ 10 దాకా, 10:30కి ఏమో వెళ్ళినట్టున్నాము ఇంటికి. అనుకున్నా ఇంకా డైలాగ్ రాలేదు నా దగ్గర.
ఇక్కడ మా ఆయనకు కూడా హ్యాపీ మదర్స్ డే అనమాట. ఎందుకు అంటే నేను మా అమ్మ దగ్గర ఎలా ఉంటానో మా ఆయన దగ్గర కూడా అలాగే ఉంటాను అనమాట. ఆయన కూడా నన్ను అంతే అలాగే ట్రీట్ చేస్తాడనమాట అన్ని దాంట్లోనూ. అన్న చెప్పాలక్క, నువ్వెందుకు చెప్తున్నావు? అన్న చెప్పాలా, నువ్వెందుకు చెప్తున్నావు? ఈయన కూడా నాకు అమ్మలాగానే, ఎందుకంటే నన్ను అన్ని టేక్ కేర్ చేసి నేనే కదా. ఓకే, అన్ని అందుకని అమ్మ అన్ని విషయాలు అందరూ చేస్తారు, కానీ డెలివరీస్లో హస్బెండ్ చేయడం అనేది అది అమ్మ తర్వాత అమ్మలాగా అనమాట. ఇంకా నాకైతే ఇద్దరిని అంటే నన్ను నా పిల్లల్ని ఇద్దరిని టేక్ కేర్ చేశాడు కాబట్టి ఆయన కూడా నాకు అమ్మలాగానే అనిపిస్తుంది. మా అమ్మ నాకు ఎట్లా చేస్తుందో ఆయన కూడా నాకు అంతే చేశాడనమాట. సో అందుకనే ఆయనకు కూడా హ్యాపీ మదర్స్ డే చెప్పానమాట. ఇంక ఇక్కడైతే డిన్నర్ చేస్తున్నాము అందరము. మా ఫ్రెండ్ అయితే ఉప్మా వేసిందనమాట, ఉప్మా పల్లి చట్నీ. సో అందరం తింటున్నాము. ఇంకా నైనా కూడా తింటుంది చూడండి బిర్యానీ, కానీ తినలేదనమాట. అట్లా పెట్టించుకొని వదిలేసి వచ్చేసింది అనమాట. ఇక్కడ మా కో సిస్టర్ చూడండి నాకు కొమ్మలు పెట్టేసింది అనమాట. ఇంకా రీల్స్ చేద్దామని ట్రై చేసాము, కానీ సెట్ అవ్వలేదనమాట ఇది అందరితో కలిసి. సో ఇంక ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.